ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి వందనాలు. మరొకసారి ప్రభువా, గడిచిన దినమంతా కాపాడి మీరు రెక్కల కింద భద్రపరిచి మరొక దినం మా జీవితంలో ఆయుష్ని పొడిగించి ఉదయకాలం మొదలుకొని నాయన పనిలో ప్రయాణంలో సమస్త విషయంలో తోడుగా నీడగా ఉండి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. చక్కటి పాటలు మీరు మహిమ పొందారు నాయన, మీకు స్తోత్రాలు. అక్కపట్ల మీరు చేసిన మేలకై మరొకసారి తండ్రి మీ ఉన్నత నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. మరి యొక్క దిన వాక్యంలో మీరే తోడుగా ఉండి మీ ఆత్మ సహాయం దయచేయమని, తద్వారా మీరే మహిమ పొందమని, మమ్మల్ని బలపరచమని, మీ కృపణ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మికిలి వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. మొదటిగా దేవుడికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాది వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దినాన మనము పాత నిబంధన నుండి నిర్గమకాండము 6వ అధ్యాయం ధ్యానించుకుందాము. నిర్గమకాండము 6వ అధ్యాయం మనం ధ్యానించుకుందాము. మరి గత వారము రాఘవన్న 5వ అధ్యాయము ఆ ఆ, మధ్యలో ఉన్నాడు అని అనుకుంటున్నాను. మరి ఏమైనప్పటికీ మనం అది కూడా కవర్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు మోషను ఏర్పరచుకుంటా ఉన్నాడు. మరి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆ బానిసత్వంలో ఉన్న వారి యొక్క మొరను విని మరి వారికి నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. మరి ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకొని రావాలి. అందుకు ఒక నాయకుడు కావాలి. అందుకొక నాయకుడు కావాలి. మరి దేవుని సంకల్పము జగతికి పునాదులు వేయబడక మునిపే మరి ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నట్లు మరి ఆనాడు మోషను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అది ఆయన అనాది యొక్క సంకల్పం. మరి చూస్తా వస్తా ఉన్నాము, దేవుడు మోషతో మాట్లాడి మరి ఏది ఏమైనప్పటికీ మరి నోటి మాంద్యం ఉన్నప్పటికీ మనం చూసుకున్నాం. నిన్న అక్కగారు చెప్పారు, మోషే అన్ని విద్యలు ఎరిగినవాడు, మంచి మాటకారి కూడా. అయితే 40 years కూడా ఆయన అన్ని కూడా నేర్చుకున్నాడు. మిగతా 40 సంవత్సరాలు మరి మిద్యానీయుల మీద ఆయన మందను మేపుతా ఉన్నాడు గనక బహుశా ఆయన ఎవరితో మాట్లాడి తెలుసు మనకు, మందలు మేపి వాళ్ళు పొద్దున వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తారు. ఇంకా చూసుకుంటే వారు కొన్ని నెలల పాటు మరి ఆ యొక్క అడవిలోనే మందలను మేపుతూ ఉంటారు. సో మరి ఆయన నోటి యొక్క మాంద్యము నత్తి రావడానికి అది ఒక కారణము అయి ఉండవచ్చు. మరి 5వ అధ్యాయంలో మరి దేవుడు మోషతో మాట్లాడి మరి అహరోను తనకు తోడుగా ఉంచి మరి ఫరో యొద్దకు పంపించినప్పుడు అక్కడ ఫరో అంటా ఉన్నాడు. ఒక మాట చదువుతాను నేను. 5వ అధ్యాయం 1వ వచనం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సాహం చేయుటకు నా జనులను పోనిమని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలును పోనీయను. మనం ముందుగానే చూసుకున్నట్లు 1వ అధ్యాయంలో మరి యొక్క ఫరో ఆఫ్టర్ చాలా జనరేషన్ తర్వాత వచ్చిన ఫరో, ఐగుప్తుకు రాజుగా అయిన ఫరో, యోసేపును ఎరగనటువంటి ఫరో. అక్కడ గమనించింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళ జనాభా మనకంటే ఎక్కువగా అవుతుంది. ఒకానొక రోజు వీళ్ళు మన మీదనే పెత్తనం చెలాయించే అవకాశం ఉంటుంది కనుక వారిని ఇప్పుడే, అంటే ముందుగానే ఈయన యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే, ఇజ్రాయెల్ ప్రజలను అనగదొక్కాలి, బానిసత్వంలో వేయాలి. ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ఆయన హృదయము ఆ విధంగా, అంటే ఇజ్రాయెల్ మీద కఠినంగా వస్తా ఉంది. ఆయన హృదయము ఇజ్రాయెల్ ప్రజల మీద కఠినంగా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మరి మోషే కానీ అహరోను కానీ వచ్చినప్పుడు మరి ఇక్కడ చూస్తే ఫరో ఎంత రూడ్ గా సమాధానం ఇస్తా ఉన్నాడు. ఆయన యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను. మరి ఏది ఏమైనప్పటికీ మనం అదే విధంగా చూసుకుంటే దాని తర్వాత మనం 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూసుకుంటే, దీనిని బట్టి మరి మోషే గాని మోషే గాని అహరోను గాని వచ్చి ఫరోతో మాట్లాడడం వల్ల ఫరో అక్కడ ఇజ్రాయెల్ మీద తన యొక్క హస్తం ఇంకా బరువుగా చేస్తాడు అనమాట. మరి అంతకుముందు వారికి గడ్డి ఇచ్చి, తర్వాత గడ్డి ఇచ్చి ఇటుకలు చేయమని చెప్పేవాడు జనులకు, అక్కడ బానిసత్వంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకు. దీని అనంతరము మోషే తర్వాత అహరోను వచ్చి మాట్లాడడం వల్ల ఆయన హృదయం ఇక్కడ చూస్తే ఇంకా కఠినంగా తయారవుతా ఉంది. ఇంకా కఠినంగా ఇజ్రాయెల్ ప్రజల మీద ఆయన కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నాడు. మనము
ఆయన ఇక్కడ ఫరోని తన హృదయాన్ని మొదటిగా కఠినపరుచుకుంటూ ఇజ్రాయెల్ మీద కఠినంగా ఆయన వ్యవహరిస్తూ వస్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఇంకా వచనంలో చూస్తే 5వ అధ్యాయం 8వ వచనంలో ఇంకా వారికి గడ్డి ఇవ్వద్దు. ఇప్పటి నుంచి వారికి ఇచ్చే గడ్డి కూడా ఇవ్వద్దు గానీ, అదే విధంగా ఇటుకలో వారు తయారు చేసే దాంట్లో ఏమి కూడా తగ్గొద్దు. అంటే ఇంతకుముందు మా అక్కడ గడ్డి ఇచ్చేవాడు. తర్వాత ఇటుకలకు సరిపడా మన్ను అదంతా ఇచ్చేవాడు. పొలంలో ఏదైతే ఉంటుందో అది. బట్ ఇక్కడికొచ్చేసరికి గడ్డి ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళే వెతుక్కొని వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా ఎక్స్‌ట్రా వర్క్ అనేది వాళ్ళ మీద బర్డెన్ అనేది పెట్టేశాడు. తర్వాత దీన్ని చూస్తూ మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలలో నిజంగా మోషే మీద, తర్వాత అహరోను మీద, అంటే తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఇజ్రాయెల్ ప్రజల మీద మరి ఎవరైతే నియమింపబడ్డారో అధికారులుగా వారొచ్చి ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తా ఉన్నప్పుడు వారు నిజంగా కుమిలిపోతా ఉన్నారు. ఇప్పటికే మా మీద ఈ ఫరో కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అది సరిపోదని ఈ మోషే వచ్చి, అహరోను వచ్చి వాళ్ళు చేసిన పనులను బట్టి మాకింకా భారమైన పని మా మీద ఫరో మోపుతా ఉన్నాడు. ఎక్కడంటే 20వ వచనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయం 20వ వచనం చూసుకుంటే, వారు ఫరో ఎదురు నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషేను, అహరోనులను కలుసుకొని. సో వీరింకా అక్కడ మరి 12 వస్తూ ఫరో యొద్ద నుండి ఇజ్రాయెల్ ప్రజలు వస్తూ దారిలో వీరు మోషేను, అహరోనులను కలుసుకొని అక్కడ వారు ఏమంటా ఉన్నారంటే చూడండి, యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని అని వారితో అనెను. అంటే ఇంక ఇండైరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు మోషేను తర్వాత అహరోను మీద చాలా కోపంగా ఉన్నారు. దేవుడే మీకు న్యాయం తీర్చును గాక. మీరెందుకు మరి ఫరో ఎదుట అతని దాసుల ఎదుట మమ్మల్ని మీరు అసహ్యులుగా చేస్తా ఉన్నారు. మమ్మల్ని చంపడానికి వారి చేతికి మీరెందుకు ఖడ్గం ఇస్తా ఉన్నారు అనేసి వారు మోషే మీద, అహరోను మీద కోపడతా ఉన్నారు. 22వ వచనం చూస్తే, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదా నేను. మరి జరిగిన దాన్ని బట్టి వారు అంటా ఉన్న దాన్ని బట్టి మోషే దేవుని యొద్దకు వెళ్లి మొరపెడతా ఉన్నాడు. నువ్వెందుకు ఆ ప్రజలకు కీడు చేస్తా ఉన్నావు? నువ్వెందుకు ఆ ప్రజలకు కీడు చేస్తా ఉన్నావు? నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు వారికి కీడు చేస్తానే ఉన్నాడు. అతడు వారికి కీడు చేస్తానే ఉన్నాడు. నీవు కూడా ఇంకా జనులను విడిపింపలేదు. ఇక్కడ చూస్తే ఇంకా బలమైన విశ్వాసము, ఇంకా దేవుడి మీద బలమైన విశ్వాసం అనేది ఇంకా మోషకు ఇంకా రాలేదు. బలమైన విశ్వాసం అనేది, ఆ విశ్వాసం ఇంకా ఆయనకు పరిపూర్ణం అనేది కాలేదు. మనం ఒకానొక స్టేజ్ లో చూసుకుంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు నిమిత్తము నిందలు గొప్ప భాగ్యం అని అంటాడు మోషే. అంటే ఇంకా ఈ యొక్క విశ్వాసంలో ఆయన ఇంకా ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడే ఆయన ఒక ఆరంభం, దేవునితో ఆయన సహవాసం అనేది ఇప్పుడే ఆరంభమైంది. ఇంకా చూసుకున్నట్లయితే మనం 6వ అధ్యాయంలోని కూడా వెళ్దాము. అందుకు మోషే ఫరోకు అందుకు యెహోవా 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశముల నుండి వారిని తొలివేయునని మోషేతో చెప్పాను. సో ఇక్కడ మళ్ళీ దేవుడు రిమెంబర్ చేస్తా ఉన్నా. ఆల్రెడీ ఆయన నిర్గమకాండము 3వ అధ్యాయంలో కూడా 19వ వచనం అనుకుంటాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటా ఉంటాడంటే దేవుడు, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మల్ని పోనీయుడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయడు. సేమ్ పాయింట్ ఇక్కడ మరొకసారి మరి మోషే మరి దేవుని ఎదురుకు వచ్చి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో అంటా ఉన్నాడు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, బలమైన హస్తంతో అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తొలివేనని మోషేతో చెప్తా ఉన్నాడు. 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరును అబ్రహామును, ఇస్సాకుకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అయితే ఇక్కడ అంటే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ దేవుడు ఒక పాయింట్ ఆయన మెన్షన్ చేస్తా ఉన్నాడు 2వ వచనంలో. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, ఐఎమ్ ద లార్డ్. ఇంగ్లీష్ లో మనం చూసుకుంటే జెహోవా
ద లార్డ్ అని ఉంటుంది. నేను సర్వశక్తి గల దేవుడను పేరును అబ్రహామును, ఇస్సాకును, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామము నేను వారికి తెలియబడలేదు. అదేంటి మనం అంటే ఆది కాండంలో కూడా యెహోవా అబ్రహాంతో మాట్లాడాను, యెహోవా అబ్రహాంతో మాట్లాడాను అని ఉంటుందంటే, యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆయన ఆల్మైటీ గాడ్ అంటే సర్వశక్తి గల దేవుడు అను పేరున అబ్రహామును, ఇస్సాకుకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఇక్కడ చూస్తే యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు అనగా, ఇక్కడ అంటే దేవుడు చేయబోయే మనం చూస్తుంటే అబ్రహాము, తర్వాత ఇస్సాకు, యాకోబులకు ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు గానీ, నిజంగా ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క అద్భుతాలు వారికి చూపలేదు. అక్కడ అంటే ఇక్కడ చూసుకుంటే సర్వశక్తి గల దేవుడు అను పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ దేవుడిగా యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తుల దాసత్వమునకు లోబరచి ఉన్న ఇజ్రాయేలు మూలుగులు విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. అంటే ఇక్కడ ఇంకా ఆయన అంటే ఆయన దేవుడిగా ఆయన చేయబోయే కార్యము ఇంకా అంటే ఆనాడు అబ్రహాంతో కానీ, తర్వాత ఇస్సాకుతో కానీ, యాకోబుతో కానీ ఏదైతే ఆయన చెప్తూ వస్తూ ఉన్నాడో, ఇది అంటే ఆయన చేయబోయే కార్యము, ఆయన ఈ యొక్క కానాను దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వబోయే సమయం అనేది ఆసన్నమైంది. అది మీరు చూస్తారు. నేను వారితో నిబంధన చేశాను గానీ, అది నేను మీకేం చేస్తానంటే నేను ఇస్తాను. నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తుల దాసత్వమునకు లోబరిచిన ఇజ్రాయేల్ మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇజ్రాయేలుతో ఈలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేనే అంటే ఇక్కడ సర్వశక్తి గల దేవుడు అని చెప్తూ ఆయన ఆయన నా నామాన్ని మరొకసారి వారికి గుర్తు చేస్తా ఉన్నాడు. ఏదైతే అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఆయన మాట్లాడాడో దానిని మరొకసారి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు నీవు తెలియజేయి, నేనే ఆ యెహోవాను, నేనే ఆ సర్వశక్తి గల దేవుడను అనేసి చెప్తా ఉన్నాడు. మనం అదే విధంగా చూసుకుంటే 3:14లో కూడా అక్కడ మన దేవుడు అంటే నేను మోష అడుగుతాడు యేసుప్రభుని, అదే దేవుని అడుగుతాడు, నీ పేరేంటి అని అడిగితే అక్కడ అంటే మోష విషయానికి ఇక్కడ మనం మాట్లాడితే అప్పుడు ఆయన 3:14లో అంటాడు. 3:13లో మనం చూస్తే, మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయేల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అని ఉన్నానని మోషతో చెప్పాను. అయితే ఇక్కడ అక్కడ చూసేవాడుగా ఐయామ్ మనం అంటే ఇక్కడ కూడా మనకు అంటే అదే మీనింగ్ వస్తుంది. ఉన్నవాడు ఆయన ఉన్నవాడు. ఐయామ్ ఓ ఐయామ్ మనకి ఇంగ్లీష్‌లో చూసుకుంటే ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడికొచ్చేసరికి ఆయన మరొకసారి అది క్లియర్ చేస్తా ఉన్నాడు మోషతో. ఆయన మోషని నాకు చెప్పాలంటే మోషని ఆయన సెటరైట్ చేస్తా ఉన్నాడు. ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతా ఉంది. అంటే ఫస్ట్ మోషలో రావాలి విశ్వాసం. మోషలో వస్తే అంటే ఒక దీపం వెలిగింపబడితే ఆ దీపం వెళ్ళి అనేక దీపాలను వెలిగిస్తా ఉంది. ఇక్కడ దేవుడు చేస్తున్న పని అదే అన్నమాట. ఫస్ట్ ఆయనను మోషను బలపరుస్తా ఉన్నాడు. మోషను అక్కడ ఆయన ధైర్యపరుస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇజ్రాయేలుతో ఈలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వముల నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. సో ఈ విధంగా మరి దేవుడు మోషతో మాట్లాడుతా ఉన్నాడు. మీరు అప్పుడు అంటే ఆ బలమైన హస్తం క్రింద ఆ యొక్క ఫరో యొక్క కఠిన హస్తం కింద నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. అప్పుడు ఐగుప్తుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని అప్పుడు మీరు తెలుసుకుంటారు అనేసి అక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాడు. 8వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా, సో ఆయన మెన్షన్ చేస్తా మళ్ళీ
ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను ఆనాడు అబ్రహాంతో, తర్వాత ఇస్సాకుతో, యాకోబుతో మాట్లాడిన దేవుడను నేనే. నేను ఆ యొక్క వాగ్దానాన్ని ఇప్పుడు నేను జ్ఞాపకము చేసుకున్న దాన్ని నెరవేర్చబోతా ఉన్నాను. నేనే ఆ యెహోవాను అని చెప్తాను. ఏమంటున్నానంటే, దేశములోనికి ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు నెట్ ఆఫ్ అయింది. ఒక్క నిమిషం ఫాస్ట్. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేనే యెహోవాను అని చెప్పమనగా మోషే ఇజ్రాయేలుతో అలాగు చెప్పాను. అయితే వారు మనోవాక్యములను బట్టి వ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. నిజంగా అంటే అక్కడ వారి సిచ్యువేషన్ కూడా మనము గమనిస్తే, మోషే వచ్చినప్పటి నుండి ఫరో ఇక్కడ వీరి మీద కఠినంగా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు. సో ఆ కఠినత్వాన్ని బట్టి, వీరు పడుతున్న వేదనను బట్టి, ఆ ఒక మనోవేదనను బట్టి వీరు ఏమాత్రం కూడా అంటే మరి మోషే మాట వారు వినడం లేదు. మోషే మాట వారు నిజంగా మనం కూడా అంటే కొన్ని కష్టాలు వస్తా ఉన్నప్పుడు మనం కూడా అంటే మనము దేవుని మీద మన దృష్టి అనేది కొన్నిసార్లు మనం కూడా అంటే నిలపలేకపోతా ఉంటాం. మన దృష్టిని దేవుని మీద ఉంచలేకపోతా ఉంటాం అన్నమాట. ఆ బాధనను బట్టి, ఆ వేదనను బట్టి కొన్నిసార్లు మన గురి దేవుని మీద ఉంచలేకపోతాం. కానీ ఇక్కడ మరి దేవుడైతే వారికి మరలా జ్ఞాపకం చేస్తూ ఆయన వారిని మరి ఆ విధంగా మోషేని బట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అయితే వీరు వినకపోవడాన్ని బట్టి మరలా మోషే ఇక్కడ చూసుకుంటే 10వ వచనము, మరియు యెహోవా మోషేతో ఏమంటాడంటే, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇజ్రాయేలును తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలని అతనితో చెప్పమనెను. సో మళ్ళీ నాకు తెలిసి మోషే మళ్ళీ డౌన్ అయిపోయాడు. వారు ఆయన మాట వినకపోవడం వల్ల. మళ్ళీ దేవుడు ఇక్కడ మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇజ్రాయేలును తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పవలెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇజ్రాయేలే నా మాట వినలేదు, మాట మంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లా వినని యెహోవా సన్నిధిన పలికెను. నాకు తెలిసి ఇది సెకండ్ టైం అనుకుంటాను. మనం ముందుగా చూసుకుంటే నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా అక్కడ ఏమంటా ఉన్నాడంటే, నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను. యాక్చువల్లీ మనం చూసుకున్నాం, ఆయన మాట నేర్పరి ఎవరు? మోషే. కానీ ఇక్కడ చూసుకుంటే మోషే ఏమంటా ఉన్నాడంటే, అంటే నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, అక్కడ కూడా యెహోవా అంటున్నాడు, మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? ఆయన మళ్ళా కూడా అక్కడ మోషేకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఆయన సర్వశక్తి గల దేవుడని, సమస్తము చేయగలడని. ఇక్కడ కూడా మరొకసారి మోషే అదే విధంగా అంటే, ఇజ్రాయేల్ ప్రజలే నా మాట వినలేదు ప్రభువా, మరి ఫరో ఎట్లా వింటాడు అనేసి మరి మోషే అక్కడ అంటే ఇంకా చెప్తా ఉన్నాం కదా. ఇంకా ఈ విశ్వాసం ఏదైతే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ పరిపూర్ణమైన విశ్వాసము కనబడతా ఉంటుంది. ఇక్కడ మనం చూసే ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ మనకు వస్తూ ఉంటది, మనం ముందుకు చూసుకున్నట్లయితే. సో మళ్ళీ ఆ విధంగా మోషే దేవుడితో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి యెహోవా మోషే ఆరోనులతో ఇట్లా అనెను, కానీ దేవుడు మాత్రము పట్టుబట్టేశాడు. మరియు యెహోవా ఇంకా ఆయన ఆ మాటకు దేవుడు సమాధానం ఇవ్వకుండా ఏమంటాడంటే, మరియు యెహోవా మోషే ఆరోనులతో ఇట్లా అనెను, ఇజ్రాయేలును ఐగుప్తు దేశం నుండి తాము వెలుపలికి రప్పించుటక ఇజ్రాయేల్ యొద్దకు ఫరో యొద్దకు వెళ్ళవలని వారికి ఆజ్ఞాపించను. ఇంకా ఇట్లయితే కాదురా, ఇంకా మంచిగా చెప్తే వినట్లేదు అనేసి ఇంకా ఆయన కొద్దిగా ఇంకా మళ్ళీ ఇద్దరిని పిలిచేసి ఇద్దరితో అంటే అన్నాడు, మీరు వెళ్ళి మీరు చేయాల్సింది, ఆ పని మీరు చేయాల్సిందే, ఫరోతో మీరు మాట్లాడాల్సిందే, ఇజ్రాయేల్ యొద్దకు ఫరోలో. అక్కడ చూస్తే
వెలుపలికి రప్పించుటగా ఇజ్రాయేల్ యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళాలా, ఇంకా మీరు వెళ్ళాలి, ఇజ్రాయేల్ యొద్దకు వెళ్ళాలి, తర్వాత ఫరో యొద్దకు వెళ్ళాలి, మీరే ఈ పని చేయాలి అని చెప్తూ తర్వాత అక్కడ చూస్తే ఇది చెప్పేశాడు. ఇక్కడికి వచ్చేసరికి నిజంగా ఈ యొక్క 14వ అధ్యాయం కొద్దిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది మనం 14వ వచనం నుంచి. సో ఇది చెప్తూ దేవుడు నిజంగా వాళ్ళ మూలాలని చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 14వ వచనం, వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు. సో ఇక్కడ కొంతమంది ఒక జినియాలజీ లేదా వాళ్ళ మూల పురుషులు, తర్వాత కొన్ని మనకు యాకోబు కుమారులలో ఇక్కడ కొంతమంది పేర్లు మరి ప్రభువు రాయిస్తూ మరి ఏమని చెప్తా ఉన్నాడంటే, వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా, ఎవరి పితరుల? అహరోను తర్వాత మోషే యొక్క పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను. సో నాకు తెలుసు మరి రూబేను యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడుగా, తర్వాత లేయా యొక్క మొదటి కుమారుడుగా మనకు కనబడతా ఉన్నాడు. సో అది జ్ఞాపకం చేస్తూ ఏమంటా ఉన్నాడంటే, రూబేను కుమారులు ఆనోకు, పల్లు, హెస్రోను, కర్మి. సో మొత్తం ఇది ఇక్కడ మనం ఆల్రెడీ కూడా చూసుకున్నాం అనుకుంటా. రూబేనుకు 4 కుమారులు అక్కడ రాయబడుతుంది. వీరు రూబేను కుటుంబములు. తర్వాత చూస్తే షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కానాను స్త్రీకి కుమారుడైన షావులు. తర్వాత రెండో కుమారుడు షిమ్యోను. ఇతడు కూడా మరి ఒక లేయా యొక్క కుమారుడు. సో ఇతన్ని కూడా జ్ఞాపకం చేస్తే ఏమంటారు అంటే, ఇతడికి ఎంతమంది కుమారులు అంటే 6 మంది కుమారులు. మొదటివాడు యెమూయేలు, తర్వాత రెండోవాడు యోమేను, మూడోవాడు ఓహాదు, నాలుగోవాడు యాకీను, ఐదోవాడు సోహారు, కానాను స్త్రీకి కుమారుడైన షావులు. సో ఇతడు షిమ్యోను మనకు తెలుసు, మనం మాట్లాడుకున్నాం. ఇతడు కానాను స్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు, అతడి పేరు షావులు. సో రూబేనుకు 4 కుమారులు, షిమ్యోనుకు 6 మంది కుమారులు. ఇప్పుడు వచ్చేసేస్తే లేవి మనం చూసుకున్నట్లయితే దానికంటే ముందుగా రైట్, వీరి షిమ్యోను కుటుంబకులు. 16వ వచనం మనం చూసుకుంటే, లేవి కుమారుల పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏవనగా. సో మరి లేవి కూడా ఈ యొక్క లేయాకు మూడో కుమారుడు. అంటే మొదటి కుమారుడిని, రెండో కుమారుని, మూడో కుమారుడు. ఎందుకంటే లేవి, ఎందుకంటే ఈ లేవీల నుంచి వచ్చిన వారే ఈ యొక్క అహరోను కానీ మోషే కానీ. సో వారి యొక్క పితరులను ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వారి పితరులను మొదటి కుమారుడు, యాకోబు మొదటి కుమారుడు, రెండో కుమారుడు, మూడో కుమారుడైన లేవిని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తూ లేయాకు కనిన మూడో కుమారుడు జ్ఞాపకం చేస్తే ఏమంటాడంటే, లేవి కుమారుల పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏవనగా. సో మొదటిగా మనం చూసుకున్నట్లయితే లేవికి ఎంతమంది కుమారులు అంటే గెర్షోను, కహాతు, మెరారి. వీరు ఇక్కడ చూస్తే మరి లేవికి 3 కుమారులు ఉన్నారు. లేవికి 3 కుమారులు. వారి పేర్లు ఏంటంటే గెర్షోను, కహాతు, మెరారి. రైట్. లేవి 137 ఏండ్లు బ్రతికాను. సో ఇక్కడ లేవి కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 137 ఏండ్లు. అతడు 137 ఇయర్స్ అతడు బ్రతికాడు. రైట్. ఇది కొద్దిగా మనం సో ఇక్కడతో లేవి దగ్గరకు వచ్చేసాం. తర్వాత ఇక్కడ లేవికి 3 కుమారులు. ఆ 3 కుమారులలో మొదటి కుమారుడు గెర్షోను. ఈ యొక్క 17వ వచనంలో ఈ లేవి యొక్క మొదటి కుమారుడైన గెర్షోను కుమారుల వారి పేర్ల వంశవళ్ళు చొప్పున ఇక్కడ చూస్తే లిబ్ని, షిమ్మి. సో లేవికి 3 కుమారులలో మొదటి కుమారుడు గెర్షోను. ఆ గెర్షోనికి 2 కుమారులు. మీరు ఇట్లా ఎలా పెట్టుకున్నంటే లేవి ఉన్నాడు, లేవికి 3 కుమారులు 1, 2, 3. సో ఫస్ట్ పర్సన్ కి 2 కుమారులు. జస్ట్ ఆ నెంబర్ ఫస్ట్ పర్సన్ కింద ఒక 2 రాసుకుంటే మనకు అర్థమైపోతుంది. గెర్షోనికి 2 కుమారులు. వారెవరనగా లిబ్ని, తర్వాత షిమ్మి. నెక్స్ట్ సెకండ్ లేవి యొక్క రెండో కుమారుడు ఎవరంటే కహాతు. ఈ కహాతుకి మొత్తం మీద 4 కుమారులు ఉంటారు. సో లేవి సెకండ్ కుమారుడికి 4 కుమారులు. వారు ఎవరంటే అమ్రాము. ఈ అమ్రాము మనకు కావాలి. ఈ అమ్రాము, తర్వాత ఇస్సారు, హెబ్రోను, ఉజియేలు. ఈ లేవి రెండో కుమారుడైన కహాతుకు 4 కుమారులు. అందులో ఒకడు అమ్రాను. ఈ అమ్రాము ఎవరంటే మోషే వాళ్ళ నాన్నగారు. సో అది అక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు ప్రభువు. రైట్. రెండో కుమారుడికి 4 కుమారులు ఉన్నారు. కహాతు అది ఈ రెండో కుమారుడు, లేవి యొక్క రెండో కుమారుడు 133 ఏండ్లు 130 ఇయర్స్ బ్రతికాను. మరి గెర్షోను గురించి ఇది రాయబడలేదు కానీ ఈ యొక్క కహాతు, ఎందుకంటే ఇప్పుడు కహాతే మనకు ముఖ్యం అనమాట. ఎందుకంటే
అమ్రాము వస్తా ఉన్నాడు గనక సో అతడు 133 ఇయర్స్ బ్రతికాడు, అయిపోయింది. తర్వాత ఈ యొక్క నెక్స్ట్ లేవి యొక్క మూడో కుమారుడు ఉన్నాడు కదా ఇప్పుడు, మెరారి. అతడు ఎవరంటే మెరారి. 19వ వచనం, మెరారి కుమారులు మహాలి, మూషి, వీరిద్దరు. లేవికి 3 కుమారులు, మొదటి కుమారుడికి 2 కుమారులు, రెండో కుమారుడికి 4 కుమారులు, మూడో కుమారుడికి మళ్ళీ 2 కుమారులు. వీరి పేర్లు ఏదంటే మహాలి, మూషి. రైట్, ఇక్కడితో లేవి కుమారుల యొక్క కుమారుల పేర్లు అయిపోయింది. లేవి కుమారుల యొక్క అంటే లేవి యొక్క మన్మన్ల పేర్లు ఇక్కడ మనకు చదువుకున్నాం. ఇప్పుడు మన్మన్లకు పుట్టిన వారిని కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మన్మన్లకు పుట్టిన లేవి యొక్క మన్మన్లకు పుట్టిన వారిని కూడా మనం జ్ఞాపకం చూసుకుంటాం. ఇక్కడ అదే ఉంటుంది. సో 19వ వచనంలో లేవి మూడో కుమారుడికి 2 కుమారులు ఉన్నారు, మహాలి, మూషి. రైట్, వీరు తమ తమ వంశముల చొప్పున లేవి కుటుంబకులు. సో వీరందరూ కూడా ఇంకా లేవి కదా వీళ్ళకి మూల పురుషుడు. గెర్షోను కాను, కహాతు కాను, మెరారికి వీరి నుంచి వచ్చిన ఇద్దరు, నలుగురు, ఈ ముగ్గురు, ఇద్దరు, సారీ, వీళ్ళందరూ కూడా లేవీయులు అనేసి అక్కడ మనకు దేవుని యొక్క వాక్యము క్లియర్ గా తెలియబడతా ఉంది. ఇప్పుడు 20వ వచనం చూస్తే ఈ యొక్క లేవి యొక్క రెండో కుమారుడైన కహాతుకు పుట్టిన మొదటి కుమారుడు అమ్రామ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లేవికి రెండో కుమారుడు కహాతు, కహాతుకి మొదటి కుమారుడు ఈ యొక్క అమ్రామ్. ఈ అమ్రామ్ ఎవరంటే మోష వాళ్ళ నాన్నగారు, ఆరోన్ వాళ్ళ నాన్నగారు, మిరియాము వాళ్ళ నాన్నగారు. రైట్, 20వ వచనం, అమ్రాము తన మేనత్త అయిన యొకబేదును పెళ్లి చేసుకున్నాను. అక్కడ మనకి స్టార్టింగ్ లో నేను ఆల్రెడీ అప్పుడు ఫస్ట్ చాప్టర్ మెన్షన్ చేసి ఉంటానేమో, మా బహుశా నాకు కూడా గుర్తులేదు. కానీ ఇప్పుడు అంటే తండ్రి అమ్రాము, తర్వాత మనకు తల్లి పేరు కూడా ఇక్కడ ఏముందంటే యొకబేదు. తల్లి మోష వాళ్ళ తల్లి పేరు యొకబేదు. ఇప్పుడు మనకి ఇక్కడ అయితే ఇక్కడ చూస్తే అతడు మేనత్ అని ఏం చేసుకున్నాడంట, పెళ్లి చేసుకున్నాడంట. నిజంగా అంటే మనం చూసుకుంటే ఒకానొక స్టేజ్ లో అంటే ఇప్పటికి కూడా ముస్లిం సహోదరులు వాళ్ళు చెల్లెలను పెళ్లి చేసుకుంటారు. మనకది మనం దాన్ని యాక్సెప్ట్ చేయము. మనము లైక్ మనం అంటే వాళ్ళు ఏ విధంగా అయితే అక్క కూతురు కాని తర్వాత మరదల విషయంలో వాళ్ళు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటారో ఒక చెల్లెలి మనం ఎట్లా కలిగి ఉంటాం వాళ్ళు అట్లా కలిగి ఉంటారు. అయితే ఇప్పటికి కూడా అంటే ఇక్కడ చూసుకుంటే మేనత్తను అతడు ఏం చేసుకున్నాడు అంటే అతడు పెళ్లి చేసుకున్నాడు ఆమె యొక్క మేనత్తను. అంటే నాకు తెలిసి అంటే నేను చెప్పదలసిందంటే అంటే ఆమె కూడా సేమ్ ఏజే. ఆమె కూడా సేమ్ ఏజే గానీ, ఇక్కడ మనం గమనించాలంటే వాళ్ళ యొక్క ఏవైతే ఏమంటారు వీటిని వరుసలు ఏవైతే ఉంటాయో, అవి మాత్రము ఆ విధంగా అవుతాయన్నమాట. అంటే నాకు తెలిసిన మా చిన్న అమ్మమ్మ అన్నమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళ చిన్న చెల్లెలు. చాలా చిన్న అంటే ఐదో చెల్లెలేమో అనుకుంటా. వాళ్ళ డాటర్ నాకంటే చిన్నది. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ కూతురు నాకేమవుతది? పిన్నవుతది. ఆమె నాకంటే చిన్నది. ఇప్పుడు ఆమె నాకంటే చిన్నదన్నమాట. అది అంటే ఇక్కడ మేనత్తని పెళ్లి చేసుకున్నా అంటే మళ్ళీ పెద్ద ఆమెను పెళ్లి చేసుకున్నా అనేసి అనుకోకూడదు గానీ, అంటే వాళ్ళ యొక్క ఈ ఏజ్ అనేది తక్కువనే ఉంటుంది గానీ, ఇవేవైతే మనకు వరుసలు ఏవైతే ఉన్నాయో, దానిని బట్టి మనకు అది ఆ వరుస అనేది రావడం అనేది జరుగుతా ఉంటది. ఇప్పటికి మా 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 పిన్ని వాళ్ళ ఒక చెల్లెలన్నమాట. మా పిన్ని వాళ్ళ కూతురు. ఆమెకు తాత వరుస అవుతాడు. అంటే మళ్ళీ చెప్తాను ఆమెకు తాత వరుస అవుతాడు. బట్ అక్కడ ఏం జరిగిందంటే అంటే మళ్ళీ ఒక వరుస నుంచేమో తాత అవుతాడు. ఇంకొక వరుస నుంచేమో మామ అవుతాడు. ఇవి చాలా గలిబిలిగా ఉంటాయన్నమాట. సో, ఆమె ఏం చేసిందంటే ఆయనని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఒక తాత అంటే మరి ముసలోడా అనేది మన మైండ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తా ఉంటది. కానీ అక్కడ మనం అర్థం చేసుకుంటే లేదు. ఏజ్ అనేది ఇక్కడ మనం ఎట్లాగైతేగా ఇందాక చెప్పుకున్నామో ఆ విధంగానే ఉంటుందన్నమాట. ఆ వరుసలు మాత్రమే ఆ విధంగా ఉంటాయి. మరి ఆ కాలంలో అయితే మనం చూసుకుంటే మరి ఆదాము, అవ్వలు ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఒక తల్లికి పుట్టిన వారే. ఇంకా అప్పటికి కూడా ఈ యొక్క జనసమూహం అనేది అభివృద్ధి చెందలేదు. మరి ఆ బాబేలు గోత్రపు దగ్గర నాకు తెలిసి అక్కడ వాళ్ళు సెపరేట్ అవ్వడం, దాని తర్వాత ఇది రావడం అనేది జరుగుతా ఉంది. తర్వాత అంటే అది జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని చేంజెస్ తీసుకురావడం. అంతే కదా! ఇప్పుడు స్టార్టింగ్‌లోనే అన్ని చెప్తే ఎవరికి కూడా అర్థం కాదు. మరి జనాభా లేదంటే ప్రజలు కూడా విస్తరింపరు కాబట్టి అది స్టార్టింగ్‌లో అది న్యాయమైనదే. ఇంగా ఇప్పటికి కూడా మనమందరం కూడా చూసుకుంటే మనమందరం కూడా ఒక తల్లి పిల్లలమే. మనమందరం కూడా ఒక తల్లి పిల్లలమే. ఏదంటే మనం అలా విస్తరించడం వల్ల ఆయా ప్రాంతాలకు, ఆయా వర్గాలకు ఆ విధంగా ఇంకా మన దేశంలో ఉన్న కొన్ని కులాలు ఆ విధంగా అవి ఆ విధంగా విడిపోవడం అనేది జరుగుతా ఉంది. గానీ మనం గుర్తుకోవాల్సిందంటే మనమందరం కూడా ఇంకా ఒక తల్లికి అంటే ఒక మూల పురుషుడు మనకు ఆదాము ఎలాగున్నాడో మనమందరం కూడా ఒక తల్లికే ఉన్నాము. ఇంకా మన వరుసలు చూసుకుంటే ఇంక అది మన జీవితకాలం సరిపోదది. ఇంగ పక్కన పెట్టేద్దాం.
సో ఇక్కడ వచ్చేసరికి ఆమ్రం తన మేనత్త అయిన యొకోబేదును పెళ్లి చేసుకున్నాను. ఆమె అతనికి అహరోనును మోషను కనెను. ఇక్కడ మరి తర్వాత సరే. సో ఇక్కడ చూసుకుంటే మరి ఆమ్రాను తన మేనత్త అయిన యొకోబేదును పెళ్లి చేసుకున్నాను. ఆమె అతనికి అహరోనును మోషను కనెను. సో ఇక్కడ కూడా మనం జ్ఞాపకం అహరోను పెద్దవాడు. అహరోను పెద్దవాడు. మోషే కంటే పెద్దవాడు. ఎన్ని ఎన్ని ఇయర్స్ పెద్దవాడు అంటే 3 ఇయర్స్ పెద్దవాడు. మనకు 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది. మోషేకి 80 ఇయర్స్ ఉంటాయి. అహరోనుకు 83 ఇయర్స్ ఉంటాయి. అంటే మోషే కంటే అహరోను 3 ఇయర్స్ పెద్దవాడు. అదే విధంగా మరి మిరియాము వీరిద్దరి కంటే పెద్దది. మిరియాము వీరిద్దరి కంటే కూడా పెద్దది. ఎందుకంటే మనం మొదటి మొదటి అధ్యాయంలో చూసుకుంటే అక్కడ అహరోను మనకు కనిపియడు గానీ, మోషే పుట్టినప్పుడు అంటే మోషేకు అహరోనుకి 3 ఇయర్స్ గ్యాపే ఉంటది. అంటే అక్కడ అహరోను చూస్తే ఆమె నాకు తెలిసి ఒక 12 ఏళ్ల బాలిక. ఎందుకంటే అక్కడ తన తల్లి చేసేది ఆమె అబ్జర్వ్ చేస్తా ఉంది. తర్వాత ఫరో కుమార్తె చేసేది ఆమె అబ్జర్వ్ చేస్తా ఉంది. ఇప్పుడు మోషే పుట్టినప్పుడు అహరోనుకి 3 ఇయర్స్ మనకి ఇక్కడ క్లియర్‌గా ఉంది. 7వ అధ్యాయం 7వ వచనంలో. అహరోను అవన్నీ చేయలేడు. ఇంకా అప్పటికి అహరోనుకి మాటలు కూడా వచ్చి ఉండే. కానీ మనకి అక్కడ చూస్తే మిరియాము పెద్దది. ఆమె అన్ని గమనిస్తూ తల్లి ఆ ఫరో కుమార్తెతో మాట్లాడి అవన్నీ చేస్తా ఉంది. సో దీన్ని బట్టి మనం ఆహ్, మిరియాము వీరిద్దరి కంటే కూడా పెద్దది. వీరిద్దరి కంటే కూడా పెద్దదన్నమాట. అందుకే ఒకానొక చోట మిరియాముకు అహరోను మీద, మోషే మీద కోపం వస్తది. ఏంటి దేవుడు మీతోనే మాట్లాడతాడా? మాతోని మాట్లాడడా? అనేసి ఒక విషయంలో కూడా అక్కడ ఆమె కొద్దిగా అక్కడ హెచ్చించుకున్నట్లుగా అంటే ఆ విధంగా కూడా అక్కడ ఉంటది. సరే అది మనం ఇక్కడ వాక్యంలోనికొచ్చేస్తే అమ్రాము తన మేనత్త అయిన యొకోబెతును పెళ్లి చేసుకుని ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికాను. సో ఇక్కడ కూడా మరి ఈ ఈ అమ్రాం ఎవరంటే లేవి యొక్క మనుమడు. తర్వాత లేవికి పుట్టిన రెండో కుమారుడు కహాతు యొక్క కుమారుడు. మరి లేవి కూడా 137 సంవత్సరాలు బ్రతికాడు. అమ్రాము కూడా 137 సంవత్సరాలు బ్రతికాడు. రైట్. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఈ కహాతు లేవి రెండో కుమారుడికి 4 కుమారులు ఉన్నారు. వారి గురించి మనం చూసుకుందాం. అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఈ యొక్క లేవికి రెండో కుమారునికి 4 కుమారులు ఉన్నారు. అందులో మొదటివాడు అమ్రాము. రైట్. ఈ అమ్రానికి 2 కుమారులు, 1 కుమార్తె. మనకు తర్వాత కుమార్తె గురించి కూడా ఉంటుంది. రైట్. ఇతడు 137 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత చూసినట్లయితే 21వ వచనం. నెక్స్ట్ కుమారుడు ఎవరు? కహాతుకి ఇస్సారు. ఇన్సారు కుమారులు. సో ఇన్సారుకు కుమారులు ఎవరంటే కోరాహు, నేపేగు, జిక్రి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎవరికి? ఈ యొక్క ఇస్సారుకు ముగ్గురు కుమారులు. కోరాహు, నేపేగు, జిక్రి. అంటే దీనికంటే ముందు నేను మరి అహరోను కుమారుల గురించి మనం మాట్లాడుకుంటే అహరోను కుమారుల గురించి మనం అది తర్వాత చూసుకుంటే బాగుంటుంది. అహరోను గురించి మనం తర్వాత చూసుకుందాం. తర్వాత లేఖనాల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క కహాతుకు రెండో కుమారుడు ఇన్సారు. ఇతడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. కోరాహు, నెపేగు, జిక్రి. ఇతడికి ముగ్గురు కుమారులు. ఈ కోరాహు గురించి కూడా మనకు తెలుసు. ఈ కోరాహు ఎలాంటి వాడు, ఈ విధంగా దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. బట్ కోరాహు కుమారులు అయితే మంచివారు. ఇతడే ఆ కోరాహు అన్నమాట. రైట్. ఈ కోరాహు మోషే మీద తిరుగుబాటు చేస్తాడు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తాడు. ఇదే ఆ కోరాహు అన్నమాట. సో ఈ కోరాహు ఇలా అమ్రాము రైట్. సరే మనకి మోషే ఎవరు అహరోను, కోరాహు వీళ్ళందరూ కూడా లైక్ ఒకటి అంటే అన్నదమ్ముల పిల్లలు. రైట్. కోరాహు, నెపేగు, జిక్రి. నెక్స్ట్ ఇది రెండో కుమారుడికి పుట్టిన ముగ్గురు కుమారులు ఉన్నారు ఇక్కడ. ఇన్సారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మరి హెబ్రోన్ గురించి లేదు గాను నాలుగో కుమారుడైన ఉజ్జియేలు ఇక్కడ మనకు ఉంటది. దానికంటే ముందు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది 20 కన్ఫ్యూజన్ అవ్వద్దు. 22వ వచనం. ఈ ఉజ్జియేలు ఎవడంటే కహాతుకు 4వ కుమారుడు. ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, తర్వాత ఎల్సాఫాను, సిత్రి. ఈ ఉజ్జియేలు కూడా ముగ్గురు కుమారులు. ఇందులో మిస్ అయింది ఎవరంటే హెబ్రోనుకు మాత్రమే వారి గురించి కుమారుల గురించి రాయబడలేదు కానీ ఈ కహాతుకు అమ్రాము కుమారుల గురించి రాయబడి ఉంది. ఇన్సారు కుమారుల గురించి రాయబడి ఉంది. ఉజ్జియేలు కుమారుల గురించి కూడా రాయబడి ఉంది. కానీ ఈ హెబ్రోను 3వ కుమారు గురించి రాయబడి లేదు. రైట్. ఇప్పుడు వీరు అయిపోయారు. ఫస్ట్ వరుస అయిపోయారు. ఇప్పుడు సెకండ్ వరుస మనకు అహరోను వస్తాడు. ఆల్రెడీ అమ్రాము అయిపోయాడు కదా. అమ్రాము ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అంటే పిల్లల వరుస వస్తుంది మనకి. ఇప్పుడు పిల్లల వరుస ఫస్ట్ తాతల వరుస వచ్చింది.
ఆ తర్వాత తాతలకు పుట్టిన కుమారుల వరుస వచ్చింది. తర్వాత ఆ కుమారులకు పుట్టిన కుమారుల వరుస వచ్చింది. ఇప్పుడు ఆ కుమారులకి అనగా అమ్రాము యొక్క కుమారులు గాని, ఇస్సారు కుమారులు గాని, ఉజ్జీయేలు కుమారులు గాని ఆ వరుస అనేది ఇప్పుడు మనకిక్కడ వస్తా ఉంటదన్నమాట. అహరోను అమినదాబు కుమార్తె అయిన నాయాసును సహోదరి అయిన ఎలీషేబును పెళ్లి చేసుకున్నాడు. సో సింపుల్‌గా ఏం చేయండంటే అహరోను ఎలీషేబును వివాహం చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతమారును కనెను. సో ఇక మన మెయిన్ మనకు అహరోను మోషన్ కాబట్టి ఇక్కడ అహరోను ఎలీషేబును ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఎలీషేబును పెళ్లి చేసుకున్నాడు ఈ అహరోను. సో ఆమె అతడు నలుగురు కుమారులు అక్కడ. నాదాబు, అబీహును, తర్వాత ఎలియాజరును, తర్వాత ఈతమారును. ఈ నాదాబును తర్వాత అబీహును మనం చూస్తే వీళ్ళు దేవుని దృష్టికి చెడ్డగా జీవించిన వాళ్ళు. లేవికాండం 10వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు ఉంటది. ఆ తర్వాత అక్కడ వీరి గురించి ఉంటది. తర్వాత మనం చూసుకుంటే కోరాహు గురించి కూడా ఇక్కడ చూస్తే నెక్స్ట్ కోరాహు అంటే అహరోను అయిపోయాడు. నెక్స్ట్ కోరాహు గురించి మనకు ఇక్కడ కోరాహు కుమారులు ఎవరంటే 24వ వచనం. ఆసీరు, ఎల్కాను, అబియాసాపు. వీరు ముగ్గురు. ఆసీరు, ఎల్కాను, అబియాసాపు. వీరు కోరాహు యొక్క కుమారులు అన్నమాట. మరి కోరాహు దేవుడి దృష్టికి ఎంత మరి విరుద్ధంగా తిరుగుబాటు చేశాడో మనకు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అతని గురించి అక్కడ ఉంటుంది. బట్ కోరాహు కుమారులు అయితే దేవుని చాలా భయభక్తి కలిగి జీవించారు. రైట్. సో అదే విధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కోరాహు కుమారులు ఆసీరు, ఎల్కాను, అబియాసాపు. వీరు ముగ్గురు అన్నమాట. వీరు కోరాహీయుల కుటుంబములు. అహరోను కుమారుడైన ఇక్కడ మరొక్కసారి అంటే అహరోనుకు మనం చూసుకున్నాం కదా, నలుగురు కుమారులలో ఇద్దరు ఎవరంటే నాదాబును, తర్వాత అబీయును. వీరు దేవుని దృష్టికి విరుద్ధంగా జీవించారు, చనిపోయారు. తర్వాత ఇక్కడ మనకు ఎలియాజరు అహరోను యొక్క మూడో కుమారుడు. అంటే నలుగురిలో ఇద్దరు దేవుని దృష్టికి విరుద్ధంగా జీవించి చనిపోతే ఈ మూడో కుమారుడు ఎవరైతే ఉన్నారో ఎలియాజరు, ఈ ఎలియాజర్కి ఏమైందంటే ఎలియాజరు వివాహం చేసుకొని పుతియేలు కుమార్తెలలో ఒక దానిని పెళ్లి చేసుకున్నాను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. ఈ ఫినెహాస్ ఎవరంటే నిజంగా ఇక్కడ వీరి పేర్లు నాకు గుర్తుకొస్తా ఉంటే ఈ ఫినెహాస్ గురించి కూడా బైబిల్ చాలా చక్కగా చెప్తా ఉందన్నమాట. మరి మోషే టైంలో ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఇష్టానుసారంగా వ్యభిచారం చేస్తా ఉంటే అక్కడ మోషే నిలబడి హెచ్చరిస్తా ఉంటే అక్కడ ఒక పర్సన్ అంటే వేరే స్త్రీ నాకు తెలిసి బాలాకు టైంలో మేబీ అది ఉండొచ్చు. అక్కడ పురిగొల్పి వేశ్యలను అక్కడ పంపించేసేసి బిలాము ఐడియా తీసుకొని మేబీ అక్కడ బిలాము ప్లాన్ తీసుకొని అక్కడ ఆ విధంగా చేసినప్పుడు మరి మోషే హెచ్చరిస్తా ఉన్నాక కూడా అక్కడ ఒక స్త్రీతో గుడారంలో వ్యభిచారం చేస్తా ఉంటే ఈ ఫినెహాసు ఈట తీసుకొని ఒక్కటే దెబ్బకు ఇద్దరిని చంపేస్తాడు. అంటే దేవుడు యొక్క ఉగ్రం కోపం అనేది మనకు ఫినెహాస్ లో కనబడతా ఉంటుంది. అక్కడ సంఖ్యాకాండం 25వ అధ్యాయం 7వ వచనంలో ఈ ఫినెహాస్ గురించి కూడా అక్కడ మనకు చక్కగా ఉంటుంది. చాలా దేవుని చాలా భయభక్తులు కలిగిన కుమారుడు. ఇతడు ఎవడంటే ఎలియాజర్కి పుట్టిన వాడు. ఈ ఎలియాజర్ ఎవరంటే ఆరోను కుమారులలో ఒకడు. ఇద్దరు కుమారులు అయితే నాశనం అయిపోయారు, కానీ ఎలియాజర్ పుట్టిన ఈ యొక్క ఫినెహాస్ అన్నమాట. ఇంకొక 4వ కుమారుడు ఇతమారు అని ఉంటుంది. రైట్. సో అవన్నీ జ్ఞాపకం చేస్తూ దేవుడు కోట్ చేస్తూ ఇది మూలం అన్నమాట. ఎందుకంటే తర్వాత మనం కోరాహు గురించి మాట్లాడుకోవాలన్నా, తర్వాత ఆరోను కుమారుల గురించి మాట్లాడుకోవాలన్నా, ఫినెహాస్ గురించి మాట్లాడుకోవాలన్నా ఇది మనకు ఇక్కడ మూలం అన్నమాట ఈ యొక్క అధ్యాయం. తర్వాత ఇక్కడ చూసుకుంటే 25వ వచనం. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియేలు కుమార్తెలో ఒకదాన్ని పెళ్లి చేసుకొని ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. సో ఇక్కడ అంటే దేవుడు మరొక్కసారి మోషకు తెలియజేస్తూ అంటే ఆ యొక్క గొప్పతనాన్ని అంటే దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే ఇస్సాకు అంటే అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు పుట్టిన 12 మంది కుమారులలో మొదటి ఇద్దరిని జ్ఞాపకం చేస్తూ లేవీల యొద్దకు వచ్చి మీరు ఈ లేవీల నుంచి వచ్చిన వారు, మీరు అంటే ఆయన జ్ఞాపకం చేస్తూ నిజంగా మరి అంటే లేవీలు కూడా చూస్తే వాళ్ళు యాజకత్వం చేస్తూ ఉంటారు. అంటే దేవునికి ప్రజలకు మధ్యలో వాళ్ళు నిలబడతా ఉంటారు. ఇక్కడ కూడా మరి అంటే మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అంటే దేవుడి యొక్క సంకల్పము ఉంది కాబట్టి అంటే ఇక్కడ ప్రజలకు తర్వాత ఈ యొక్క ఐగుప్తు రాజుకి మధ్యలో దేవుడు
ఆ మోషను అహరోనును నిలబెడతా ఉన్నాడు. మోషను అహరోనును నిలబెడతా ఉంటే ఆ పాపం నుండి బయటికి ఆ బానిసత్వం నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు మరి ఏ విధంగా అయితే యాజకులు అంటే ఈ లేవీయులు ఏ విధంగా అయితే పిలువబడతా ఉన్న యాజకులుగా మరి దేవుని ప్రజలకు మధ్యలో మరి పాపాన్ని మరి బలిగా అర్పించి మరి వీరిని పరిశుద్ధులుగా చేయడానికి ఏ విధంగా అయితే అక్కడ చేస్తా ఉన్నారో మరి దేవుడు అది జ్ఞాపకం చేస్తూ ఇక్కడ చూస్తే 26వ వచనం. ఇజ్రాయేలును వారి సేనల చొప్పున ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషలు వీరే. అంటే మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే ఈ యొక్క ఇజ్రాయేలును వారి సేనల చొప్పున ఇజ్రాయేలులో మరి సేనలుగా డివైడ్ చేసి బయటికి తీసుకొచ్చినప్పుడు ఎవరు వారి సేనల చొప్పున ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషలు వీరే. ఇజ్రాయేలును ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పింపవలని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరే. ఆ మోషే అహరోనులు వీరే. అంటే ఈ మోషే అహరోనులు ఇంకెవరో కాదు. ఈ మోషే అహరోనులు ఈ యొక్క లేవీయుల యొక్క గోత్రము నుంచి, లేవీయుల యొక్క వంశావళి నుండి వచ్చిన వారు వీరే. అంటే ఇక్కడ నాకు తెలుసా అంటే మోషకు తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్. మోషే ఎవరు? ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? అహరోను ఎవరు? ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ యొక్క 6వ అధ్యాయంలో దేవుడు క్లియర్‌గా తెలియజేస్తా ఉన్నాడు. వాళ్ళు లేవీయుల యొక్క వంశంలో వచ్చినుండి. సో, ఇప్పటికైతే ఏవైతే పేర్లు నేను చదివానో నేను కౌంట్ చేస్తే మొత్తం అంటే రూబేను నుంచి ఇక్కడ మరి ఈ యొక్క లేవీయులు మొత్తం కౌంట్ చేస్తే నాకు అక్కడ 40 మెంబర్స్ నేమ్స్ వచ్చాయి మొత్తం మీద. సో, నేను అందులో నుంచి కంపల్సరీ రూబేను తర్వాత షిమ్యోను వాళ్ళని తీసేసేయాలి. రూబేనుకు 2 కుమారులు. సో, ఈయనతో కలిపి 4. షిమ్యోనుకు 6 మంది కుమారులు. ఇతనితో కలిపి 7. 7, 4 6 + 7. 7, 7 ప్లస్ ఆ 4 మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో, సారీ రూబేనుకు 4, తండ్రి 5, ఇక్కడ వీరొచ్చేసేసి 7 మంది. 12 మందిని చూస్తే టోటల్‌గా అంటే లేవీయులు ఎవరైతే మనం ఇక్కడ చదువుకున్నామో మేబీ వాళ్ళు మొత్తం కూడా కలిసి 28 మంది పేర్లు అక్కడ మనకు దేవుడు రాయించడం జరిగింది. ఎందుకు రాయించడం కూడా మనం ఇక్కడ చూసుకున్నాం. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు. చివరగా నేను చెప్తా ఉన్నాను. ఇంకా అంటే ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకురాబోతుంది వీరే. మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వాళ్ళెవరో కాదు వీరే. మోషే అహరోనులు వీరే. ఫరోతో మాట్లాడిన మోషే అహరోనులు వీరే. 28వ వచనం. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున ఇక్కడ చూడండి మళ్ళొకసారి. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా నేను యెహోవాను. మళ్ళీ ఆయన రిపీట్ చేస్తా ఉన్నాడు. థర్డ్ టైం అనుకుంటా నాకు తెలిసి. థర్డ్ టైం రిపీట్ చేశా. నేను యెహోవాను. నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకమని మోషేతో చెప్పగా. సో, మోషే ఏదైతే అక్కడ అన్నాడు మళ్ళా అనే నోటి మాంద్యం అని అక్కడ స్టార్ట్ చేశాడు దేవుడు. అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఆపేస్తా ఉన్నాడు. లేదు నువ్వే వెళ్ళాలి. నేనే యెహోవాను. నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకమని మోషేతో చెప్పగా మళ్ళా మోషే చూడండి ఇక్కడ 30వ వచనము. మోషే చిత్తగించుము. నేను మాట మాంద్యము గలవాడను. ఫరో నా మాట ఎట్ల వినని యెహోవా సన్నిధిని పలికెను. నిజంగా అంటే ఈ మాట విన్నాక దేవుడు అంటే 7వ వచనంలో చూసుకుంటే తర్వాత చూసుకుంటే దేవుడు అక్కడ మోషేని ఏమి అనలేదు. మామూలుగా మనమైతే అంటే మనము మన పిల్లలకు ఏదైనా ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ చెప్పంగానే వాళ్ళు వినకపోతే మనకు కోపం వచ్చేస్తది. ఇన్ని సార్లు చెప్పినా కూడా మళ్ళీ మోషే ఏమంటా ఉన్నాడంటే నా వల్ల కాదు. ఆయన చెప్తా ఉన్నాడు నా వల్ల నేను మాట మాంద్యమును గలవాడు. అంటే తన యొక్క సామర్థ్యాన్ని మోషే ఆ యొక్క మరి మందను మేపుతూ మర్చిపోయాడు. నిజంగా ఇక్కడేమో ఏమంటా ఉన్నాడంటే నేను అది కూడా ఒకసారి ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఈ విశ్వాస చాప్టర్ ఇది మనం చూసుకునేది. అక్కడ మోషే ఏమంటాడంటే 24వ వచనంలో 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. చాలా మార్పు వచ్చేసింది అసలు. అంటే ఈయనలో అంటే అది జరుగుతా ఉందన్నమాట. అంటే ఇక్కడ అది దేవుడికి మనం మోషన్ ఇక్కడ అంటే టైం పడుతది. మనందరికి కూడా మనం దేవుని లోబడాలంటే కాస్త టైం పడుతది. నాకైతే 1 ఇయర్ పట్టింది.
దేవుడు 1 ఇయర్ అంతా మాట్లాడుతూ వస్తూ ఇంకా సరి చేస్తూ అంటే ఇప్పటికి కూడా మనం ఇంకా వి ఆర్ నాట్ పర్ఫెక్ట్. వి ఆర్ ఆల్‌వేస్ అంటే పర్ఫెక్ట్ అవుతానే ఉండడానికి ప్రయత్నిస్తా ఉన్నాము. కానీ ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ కూడా అంటే మోషే అదే అంట, నా వల్ల కాదు. నేను నోటి మాంద్యమును గలవాడను. ఫరో నా మాట ఎట్లా వినునని యెహోవా సన్నిధిన పలికెను. కానీ దేవుడు మాత్రము నిజంగా అందుకేనేమో అనిపిస్తది. ఆయన దీర్ఘశాంతం వహిస్తా ఉన్నాడిక్కడ. ఈ విషయంలో పర్టిక్యులర్‌గా 3 సార్లు చెప్పినా గూడా వినకపోతే మనమైతే ఇంక నీ ఇష్టం వెళ్ళిపో అనేస్తాం. నేను వేరే వాడిని చూసుకుంటా అని అనేస్తాం. కానీ దేవుడు మాత్రము ఏ విధంగా మోషేను మరి ఆయన ముందు వాడుకోబోతా ఉన్నాడో అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మరి అవిశ్వాసంలో నుంచి మోషే ఇక్కడ అంటే 11వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రిక 24వ వచనంలో ఆయనలో విశ్వాసం చూస్తే నిజంగా ఈ మార్పు అనేది ఇంత మార్పు మోషేలో వచ్చిందా? మనకు షాక్ అన్నమాట ఆ విషయం. ఆయనేమో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఇక్కడేమో ఎస్కేప్ కావాలని ప్రయత్నిస్తా ఉన్నాడు. అందుకే చెప్తా, యెహోవా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాటల వలన. దేవుడు మాట్లాడుతా ఉంటే మనలో ఆ విశ్వాసం అనేది రెట్టింపు అధికమవుతా ఉంటది. అప్పుడు మనల్ని ఎవరు కూడా స్టాప్ చేయలేరు. మరి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.